ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయస్కి తెలుగు. ఫ్రెండ్స్ మనం చాలా మంది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే ప్రొడక్ట్స్ అయితే కొంటుంటాము. కాకపోతే మనకు ఫ్లిప్కార్ట్లో ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. మనకు బ్రాండ్ మాల్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్రాండ్ మాల్ అని ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము మన ఫ్లిప్కార్ట్లో ఉన్న ఒక బ్రాండ్ మాల్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుందని చెప్పి మనము స్క్రీన్లోకి వెళ్ళేసి తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. నా మొబైల్ ఉన్న ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ హోమ్ పైన ఉన్నది. పైన తీసుకుంటే ఇలా మనకు లెఫ్ట్ సైడ్లో బ్రాండ్ మాల్ అని చెప్పింది. ఇక్కడ ఆప్ ఉంది. మనకు బ్రాండ్ మాల్ అని చెప్పి ఒక కొత్తగా వచ్చిన ఆప్షన్, అంటే చాలా రోజులు అవుతుంది. కాకపోతే చాలా మందికి తెలియదు బ్రాండ్ మాల్ అని చెప్పింది కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో మన ఫ్లిప్కార్ట్లో చాలా ఉన్నాయి. మొబైల్స్ కానీ, మన ప్యాంట్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, మనకు వస్తువులు, దుస్తులు కానీ, ప్రతి ఒక్క ఏ టు జెడ్ అన్నిటికి సంబంధించిన ఉన్నాయి. మన యాక్సెసరీస్, ఇయర్బడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు ఎప్పుడైతే మనం బ్రాండ్ మాల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇప్పుడు ఆప్ ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేసుకుంటామో మనకు మొత్తం చూడండి బ్లాక్ అయిపోయి మనకు వెల్కమ్ టు బ్రాండ్ మాల్ అని చెప్పి వస్తుంది. మనకు కొత్త ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఫ్లిప్కార్ట్లో మెయిన్ బ్రాండ్ ఏవైతే అవి పంక కావచ్చు, టీవీ కావచ్చు, కూలర్ కావచ్చు, ఏదైనా మొబైల్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా సరే ఏ టు జెడ్ అవి ప్రతి ఒక్కటి ఏదైనా మంచి బ్రాండ్స్. అంటే నాకు ఇక్కడ నెట్ స్లో ఉండడం వల్ల నాకు కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ మెయిన్ బ్రాండ్స్ ఏవైతే అంటే ఓన్లీ మన థర్డ్ పార్టీ ఈ యొక్క కంపెనీస్ కాకుండా ఓన్లీ మెయిన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూడడానికి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి ఐఫోన్ కానీ, సామ్సంగ్ కానీ, ఇటువంటి బ్రాండ్స్ కానీ, అంటే ఈ యొక్క మొబైల్కి సంబంధించినవి కానీ, లేకుంటే వేరే దానికి సంబంధించిన కానీ, అది కుర్చీలో, చైర్లో, పంకలో, టీవీలో, కూలర్లో ఏదైనా సరే మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క ఆప్షన్ బ్రాండ్ మాల్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఓన్లీ బ్రాండ్స్ మాత్రమే ఇక్కడ మనకు వస్తాయి. వేరే థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ ఇంకా ఏం కానీ కూడా రావన్నమాట. ఇలా మనము ఈ యొక్క కొత్త ఆప్షన్ చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకోసం అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.